యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చెప్పు చెప్పు చెప్తావా లేదా? చెప్తావా లేదా? కొట్టకండి సార్, చచ్చిపోతాను సార్. నువ్వు ఇచ్చిన మందు వల్లే నా భార్య ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉంది. చెప్పరా. తెలుసా నీకు? చెప్పరా, చెప్పు. ఎవరు చేశారు? ఎవరు చేయించారు? చెప్పు, చెప్పరా. సార్ చెప్తాను సార్. అది మరేమో చెప్తాను సార్. మరేమో ఆవిడ నా దగ్గరికి ఎందుకు వచ్చిందంటే, ఎవరు వచ్చారు నీ దగ్గరికి? అది ఎవరు వచ్చారు నీ దగ్గరికి? ఎవరు వచ్చారా? ఆగండి. దయచేసి అతన్నేమీ అనకండి, విడిచిపెట్టండి. వదినా, ఈ పరిస్థితికి నిన్ను తీసుకొచ్చిన వాడిని వదిలిపెట్టమంటావేంటి? ఆ మందానికి ఏదో కుట్ర ఉంది. ఆ కుట్ర చేసిన వాళ్ళు ఎవరో తెలియాలి కదమ్మా. నా మీద ఎవరు కుట్ర చేస్తారు తాతయ్య? అది వీడే చెప్పాలమ్మా, 4 తంతే గాని చెప్పడం. మావయ్య, వద్దని చెప్తున్నాను కదా. ఇందులో ఆ డాక్టర్ తప్పేమీ లేదు. తప్పు లేకపోవడం ఏంటే? వాడిచ్చిన మందు తినడం వల్లే నీకిలా జరిగి చచ్చింది. కావచ్చు, కానీ ఆ మందు కావాలని తెచ్చుకున్నది నేనే. ఎందుకు? నువ్వు చచ్చి మమ్మల్ని చంపడానికా? లేదత్తయ్య, ఆయనిచ్చిన నాటు మందు వాడితే త్వరలోనే సన్నగైపోతానని తెచ్చుకున్నాను. ఒకరు చెప్తే నేనే ఆయన్ని కలిశాను. నా పరిస్థితిని చెప్పాను. అప్పటికి ఆయన నాటు మందు అందరికీ సరిపడదు అని చెప్పాడు. కానీ ఎలాగైనా తగ్గాలనే పంతంతో నేనే ఆయన మాట వినకపోగా అందరికీ ఇచ్చిన దానికంటే కాస్త పవర్ఫుల్ మందు ఇవ్వమని నేనే ఆయన్ని ఫోర్స్ చేశాను. దాంతో ఇలా జరిగింది. పాపం, ఇందులో తప్పేదైనా ఉంటే ఆయన్ని బలవంతం పెట్టి అంత పవర్ఫుల్ మెడిసిన్ తీసుకున్న నాది తప్పు, ఆయనది కాదు. అబద్ధం. మీరు అబద్ధం చెప్తున్నారు వదినా. బాబీ, ఇది నిజం. నేనే డాక్టర్ గారిని ఫోర్స్ చేశాను. అమ్మా, నిజం ఒప్పుకొని నన్ను బ్రతికించారు తల్లి. మా వాళ్ళు మీ మీద చేయి చేసుకున్న దానికి నేను క్షమాపణలు చెప్తున్నాను. మీరు వెళ్ళండి. కర్మరా బాబు. వెళ్ళేస్తానమ్మా. ఏయ్, ఎందుకు చేసావు ఇలాంటి పని? చెప్పాను కదండి, త్వరగా తగ్గాలని. నిన్ను ఇదివరకు నిన్ను కొడితే నేనే వెళ్ళి దూరంగా పడేదానిలా ఉండేదానివి. ఇప్పుడు కొడితే చచ్చేదానిలా తయారయ్యావు. బరువు తగ్గాలంటే డైట్లున్నాయి, ఫిట్నెస్ సెంటర్లు ఉన్నాయి. నాటు మందులు మింగడం ఏంటి?
చదువుకున్న దానివేగా ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? అసలు ఎక్కడ దొరికింది నాన్న ఇది? దీనివల్ల ఎప్పుడు ఏదో ఒక సమస్యే. మొన్నటికి మొన్న వీడి పీకల మీదకి తీసుకొచ్చింది, ఇప్పుడు దీని పీకల మీదకే తీసుకొచ్చుకుంది. పెళ్ళయి ఇంట్లో అడుగు పెట్టింది మొదలు. కట్టుకున్నోడికి సుఖం లేదు, ఇంట్లో ఉన్నోళ్ళకి మనశ్శాంతి లేదు. ఏదవ సంత అనిచ్చి ఆపండి. ఇవాళ ఇలా జరగడంలో తప్పు తనదే కాదే, నీ కొడుకుది కూడా ఉంది. అదెవరు మాట్లాడరే? నా తప్పేముంది నాన్న ఇందులో? బయటికి వెళ్తే అందరూ నన్ను అవమానిస్తున్నారు, నువ్వు సన్నగా లేవు అంటున్నావు. అదే మనసులో పెట్టుకుంది. రేయ్, పెళ్లంలో చూడాల్సింది అందం ఆకారం కాదురా, మంచి మనసుందో లేదో అని చూడాలి. ఆ మనసులో భర్తకిస్తున్న స్థానం ఏంటో చూడాలిరా. అమ్మా, ఇందులో అంతో ఇంతో నీ తప్పు కూడా ఉందమ్మా. వీడేదో వాగుతాడని అది మనసులో పెట్టుకుని ఇలా ప్రాణాల మీదకి తెచ్చుకునే పనులు చేయటం ఎంతవరకు కరెక్టో చెప్పమ్మా. రాయ్, ఇప్పుడు చెప్తున్నాను, నా కోడలు ఇలానే ఉంటుంది. నీకేదన్నా ప్రాబ్లం ఉంటే ఇక నుంచి తనతో కాదు నాతో చెప్పుకో. అమ్మా గుండమ్మా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళమ్మా. వెళ్ళమ్మా, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఛే, వెళ్ళమ్మా. జాగ్రత్త. ఛీ, నడవే నడు. ఏంటి అలా చూస్తున్నావు? ఛా, ఇంత చేసినా కూడా నిన్ను కొట్టడానికి కూడా నాకు చేతులు రావట్లేదే. ఇంత కక్ష కట్టావేంటి నా మీద? నేనెవరు? నీ అక్కని. ప్రతి క్షణం నువ్వు బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తిని. నన్ను మా ఆయన్ని విడదీయడానికి ఇంతకాలం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సాధ్యం కావడం లేదని ఇంత నీచానికి దిగజారుతావా? నన్ను చంపేయాలనుకున్నావా? ఏంటి తప్పు నువ్వు చేసి నన్నంటున్నావు? నాటు మందు అందరికీ పడదని నేను నీకు ముందే చెప్పాను. నువ్వే ఏం పర్లేదు, నేను అర్జెంటుగా లావు తగ్గాలి అంటే ఆ మందు ఇప్పించాను. అది వికటిస్తే తప్పు నాదా? నిన్ను కొట్టినా తప్పులేదే. ఇప్పటికి కూడా నువ్వు అబద్ధమే చెప్తున్నావు కదా. ఆ డాక్టర్ని సెట్ చేసింది నువ్వు. నన్ను సిక్కయ్యేలా చేసి ఆయన నుంచి దూరం చెయ్యాలని ఆ మందు ఇచ్చింది నువ్వే అని నాకు తెలుసు. ఆ డాక్టర్ని పట్టుకుని కుట్ర చేసింది ఎవరో తెలుసుకుందామని బాబీ తాతయ్య వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ని తప్పించాలని నువ్వు ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తకపోతే నువ్వు టెన్షన్ పడుతూ నానమ్మతో మాట్లాడిన మాటలు అన్నీ నేను విన్నాను.
ఇదెక్కడ గొడవే? నిన్నటి వరకు ఆ గుండమ్మ ఎప్పుడు బెడ్డెక్కుతుందా అని చూసాం. అది కూర్చుంటే బాగుంటుంది అనిపించింది. ఆ ముసలి సచ్చినోడికి డాక్టర్ నాకు తెలిసిన వాడు అని చెప్పి చచ్చిందంట. ఇంకా నయం, నువ్వే తీసుకువెళ్ళి దగ్గరుండి మొందిప్పించావని చెప్పలా. ఆ డాక్టర్ని మా ఆయన ఇంకో 4 దెబ్బలు గట్టిగా కొడితే అతని నీ పేరు చెప్పేవాడు. కానీ ఎందుకు నేనొచ్చి అతనికి ఏమీ తెలియదని నీ పేరు బయటికి రాకుండా ఆపేశానంటే ఇదంతా చేసింది నువ్వు అని తెలిస్తే నీ బతుకేంటి, ఇంట్లో నీ స్థానం ఏంటి? బాబీ నిన్ను ఇంట్లో ఉండనిచ్చేవాడా? మెడ పట్టుకుని బయటికి గెంటేవారే పిచ్చి మొహమా? నువ్వు బావుండాలని కోరుకునేదాన్ని కాబట్టి ఇంత జరిగినా నిజాలన్నీ తెలిసినా నేను నీ పేరు బయటికి రానివ్వలేదు. అంతేకాని నీ పేరు బయటికి చెప్పలేక కాదు. ఇది కూడా నీకు అర్థం కాకపోతే ఇప్పుడు చెప్తున్నాను. ఇంతవరకు నువ్వు ఎన్ని వెధవేషాలు వేసినా ఓపిక భరిస్తూ వచ్చాను. ఇంకా నాకు భరించే ఓపిక లేదు. ఇక నుండైనా నీ బుద్ధి మార్చుకోకపోయినా మళ్ళీ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు లాంటివి చేసినా నేనే మేడబట్టి నిన్ను ఇంట్లో వచ్చి బయటికి గెంటేస్తా. ఈ ఇంటి పెద్ద కోడలుగా ఈ ఇంట్లో వాళ్ళందరూ నీ భర్తతో సహా నాకిచ్చే గౌరవం ఏంటో, నా మనసుకిచ్చే విలువేంటో నీకే బాగా తెలుసు. జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రేపు పార్టీకి మీరు ఖచ్చితంగా రావాలి. ఇదిగో మీరు ఇలా వంకలు చెప్పొద్దు రావు గారు. మా అన్నయ్య తన ఆనందాన్ని మీ అందరితో కలిసి పంచుకోవాలనుకుంటున్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఆది పార్టీ ఇస్తున్నాడా? దేనికి? పోనీ అన్నయ్యతో ఫోన్ చేయించమంటారా? అవసరం లేదండి, ఖచ్చితంగా వస్తాం. థ్యాంక్ యూ అండి. ఏరా, అందరికీ చెప్పినట్టేనా? నాకు ఇచ్చిన లిస్ట్ మొత్తం కవర్ చేసినట్టే అన్నయ్య. నువ్వెవరికైనా మర్చిపోయావేమో చూడన్నయ్య. ఏంటి బాబీ, ఇద్దరు ఇందాక నుంచి తీరిక లేకుండా ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు? పార్టీ అంటూ ఇన్వైట్ చేస్తున్నారు. దేనికి పార్టీ? ఏం లేదన్నా, అన్నయ్య ఫ్యాషన్ రంగంలో తన కెరియర్ని స్టార్ట్ చేసి 5 years అయిన సందర్భానికి తనకి సపోర్ట్ చేసిన వాళ్ళకి, తనను బ్లెస్ చేసిన వాళ్ళందరికీ పార్టీ ఇద్దామని ఫిక్స్ చేశాడు. అందుకే ఈ ఇన్విటేషన్ వదినా. అవునా? మరి ఈ విషయం నాతో చెప్పలేదేంటండి? చెప్తే ఏం చేస్తావు? అదేంటి, ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకోవాలి కదా. ఫంక్షన్లో చైర్లు వేయడానికి, కార్పెట్లు పరచడానికి మనుషులను పెట్టేశాను. నువ్వేం అవసరం లేదు. అలా అంటావేంటన్నయ్య? నువ్వు ఎంచుకున్న ప్రొఫెషన్లో ఎదిగావు. ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా ఫ్యాషన్ షో కాంపిటీషన్లో ఫైనల్స్ వరకు వచ్చేసావు. ఆ ఆనందాన్ని పురస్కరించుకుని కదా పార్టీ ఇస్తున్నావు. నీ ఆనందం తనది అని కూడా తను అనుకుంటుంది కదా. చెప్తే తను కూడా ఆనందంగా ఫీల్ అవ్వాలనే కదా అడుగుతుంది. ఇప్పుడు తెలిసిందిగా, ఆనందంతో ఎగురుతుందో, మేడపై నుంచి దూకుతుందో దూకుమాను. మీరెప్పుడు ఇంతే, నన్నెప్పుడు ఆట పట్టించాలనే చూస్తూ ఉంటారు. ఆట పట్టించడం లేదే, కాస్త తిప్పుకోవడాలు తగ్గించుకోమని చెప్తున్నాను.
సర్లేండి. భోజనాలు రెడీగా ఉన్నాయి, రండి భోంచేద్దాం. ఇంట్లో వాళ్ళందరూ రావాలిగా. అందరినీ పిలిచానండి, వస్తున్నారు. అవును, లోకి ఎక్కడా? పైన గదిలో ఉందనుకుంటా వదినా, వెళ్ళి పిలుచుకుని వస్తాను. నువ్వు ఉండు బాబీ, నువ్వెందుకు, నేనే వెళ్ళి పిలుచుకొస్తాను. ఈ లోపు మీరు వెళ్ళి కూర్చోండి. వాళ్ళు ఆఫీస్లో మిద్దెలో కట్టుకుని పెద్దోళ్ళు అయిపోతున్నారు. నేను దీని చేతిలో వాటర్ బాల్ అయిపోతున్నాను. లోకి, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఊరి వేసుకుని చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. ఏమైంది నీకు? నాకేమైతే నీకెందుకు? ఎందుకొచ్చావు? అందరూ భోజనానికి వస్తున్నారు, నిన్ను పిలుద్దామని వచ్చాను. రా. ఏంటి ఆర్డర్ వేస్తున్నావా? అంటే నువ్వు తినడానికి రమ్మన్నప్పుడు రావాలి, వద్దంటే ఆగిపోవాలా? హే, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నీలో నువ్వే ఏదో ఊహించేసుకొని నేను ఏం మాట్లాడినా ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు? నేనంతేనే, నువ్వేం మాట్లాడినా నేను ఇలాగే అపార్థం చేసుకుంటాను. ఏయ్, తప్పు తెలుసుకోలేకపోవడం అమాయకత్వం, చెప్పినా అర్థం చేసుకోకపోవడం మూర్ఖత్వం. మన ఆలోచన తప్పు అని తెలిసినా అదే కరెక్ట్ అనుకోవడాన్ని ఏమంటారో నువ్వే ఆలోచించుకో. నేను మూర్ఖురాల్ని, ఎందుకు పనికిరాని దాన్నే. మా ఆయన నాకన్నా పనికి మాలినోడు. బాబీ గురించి ఎందుకు ఇప్పుడు మాట్లాడుతున్నావు? కట్టుకున్న పెళ్ళాన్ని, అతని గురించి నాకంటే ఎక్కువ తెలుసా నీకు? నువ్వు మీ ఆయన మాత్రం గ్రేట్. ఆయన కెరీర్లో మెట్టు మెట్టు ఎక్కుతూ బయట ఆయన ఎదిగిపోతూ ఉంటాడు. నన్ను ఒక్కో మెట్టు కిందకి దించుతూ ఇంట్లో మంచిదాన్లా నువ్వు ఎదిగిపోతూ ఉంటావు. వారసత్వంగా బీపీలు షుగర్లు బట్టతలలో వస్తాయంటారు, కానీ నాకు మా అమ్మ నుంచి ఓడిపోవడం వారసత్వంగా వచ్చినట్టుంది. ఎవరికైనా ఓటమి వారసత్వంగా రాదు, మూర్ఖత్వం వల్ల వస్తుంది, మంచికి దూరంగా ఉండటం వల్ల వస్తుంది. తనని తాను గెలిపించుకోలేనివాడు, ఉద్ధరించుకోలేనివాడు సాకులు చెప్తూ ఉంటాడు. ఎదుటి వారిలోని తప్పుల్ని వెతుకుతుంటాడు. నన్ను ఓడించాలని కాకుండా నువ్వు బాగుండాలని ఆలోచించుంటే నువ్వు చదువుకున్న చదువుకి నువ్వు ఎప్పుడో డెవలప్ అయిపోయి ఉండేదానివి. ఇప్పుడు అవుతానే. ఇంతకాలం ఒక అవకాశం కోసం చూశాను. ఇప్పుడు నీ మాటతోనే నాకు అవకాశం చిక్కింది. బయట మీ ఆయన పెత్తనాన్ని, ఇంట్లో నీ పెత్తనాన్ని ఒకేసారి దించి నీకంటే ఒక మెట్టు పైకెక్కి చూపిస్తాను, చూడు. నువ్వు గెలిస్తే అది నాకు ఓటమి కాదు, ఆనందం. ఈ మాటైనా నువ్వు గుర్తుపెట్టుకో. పెట్టుకుంటాను. ఇప్పుడెళ్ళి నా ఎదుగుదలకి పునాది వేస్తాను. చూసి నవ్వుతావో ఏడుస్తావో చూద్దాం. ఏంటి కంచాల ముందు కూర్చుని అందరూ దిక్కులు చూస్తున్నారు? తినరా? అంటే వదినా, మీ వదినగారు రాకపోతే ఇక్కడెవరికి ముద్ద దిగదా? ఇదిగో మా గుండమ్మ కోసం మీరేమో ఆగక్కలేదు. మీకు ఆకలైతే మీరు తినేయండి, గొడవే లేదు. లోకేశ్వరి భోజనానికి రాకపోతే పిలుచుకొని వస్తానని వెళ్ళిందమ్మా. దొందే. ఒకదానికేమో కొవ్వెక్కువ, రెండో దానికి పొగరెక్కువ. ఏమే, పగలంతా మీ నోర్లు వాగుతూనే ఉంటాయి. కనీసం రాత్రిపూటైనా తినే దగ్గరైనా ఆ నోర్లు వాగటం ఆపరా? ఇది ఎందుకు ఏడుస్తుంది? ఏమైందక్క దీనికి? ఏమైంది లోకేశ్వరి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది లోకేశ్వరి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి ఎందుకో ఏడుపు? చెప్పవే. ఏం జరిగిందని అడుగుతుంటే ఏడుస్తూ కూర్చోండి ఏంటమ్మా, చెప్పు.
అందర్నీ ఏడిపించి ఆనందించే ఇదేడుస్తుందంటే ఖచ్చితంగా ఇదేదో ఎత్తే అయి ఉంటుంది. ఏమైంది లోకేశ్వరి? ఎందుకే నా బంగారు తల్లి ఏడుస్తున్నావు? ఏం కష్టం వచ్చిందే నీకు? అయ్యో నానమ్మ, నీకేమైంది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? లోకేశ్వరి ఏడుస్తుంది కదా, అందుకే నేను ఏడుస్తున్నాను. అదెందుకు ఏడుస్తుందో తెలీదు, తోడుగా మీ ఏడుపు ఒకటి మాకు. లోకి ఏంటమ్మా తను? ఏయ్ ఏమన్నావే దాన్ని? నేనేం అనలేదత్తయ్య, భోజనానికి రమ్మని పిలిచాను. బహుశా నీకు నచ్చిన కూరలు లేవని ఏడుస్తున్నావా? పోనీ కడుపులో ఏదైనా నొప్పని ఏడుస్తున్నావా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? కాస్త చెప్పాడు అమ్మా. అవసరం అనుకుంటే మేమందరం కలిసి నీతో పాటు ఏడుతాం.